కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామంలో ప్రేమపేట వేధింపులే కాదు కత్తితో దాడి చేసిన సంఘటనలో యువతిపై దాడి చేసినటువంటి నిందితుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. సో ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఏంటనే విషయం తెలుసుకునేందుకు ప్రస్తుతం కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్ మనకు అందుబాటులో ఉంది. సార్ చెప్పండి, ఈ సంఘటనకు సంబంధించి మీ విచారణలో వెలుగు చూసినటువంటి అంశాలు ఏంటి? ఇప్పుడు నిన్న సాయంత్రం ఈ కొత్తపల్లిలో ఒక అమ్మాయి మీద ఒక ప్రేమోన్మాది భక్తుల సాయి అంటే ఆయన చేసిన అమానుష సంఘటన తీవ్ర కలకలం రేపింది. దీంట్లో విచారిస్తే మాకు తెలిసింది ఏంటంటే ఈ ఉదయం కూడా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయం తెలిస్తే ఏంటంటే గత 3-4 yearsగా ఈ బొద్దుల సాయి తన ఇంటి ముందున్న ఈ అమ్మాయితోని ప్రేమిస్తున్నా అని చెప్పి వెంటపడడం జరిగింది. ఈ అమ్మాయి ఎన్నోసార్లు రిజెక్ట్ చేసినా కూడా అతను అదే పనిగా ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పి వెంటపడడం జరిగింది. ఈమె వీళ్ళ పెద్ద మనుషులకు వీళ్ళ తండ్రి అని చెప్తే పెద్ద మనుషులు పంచాయతీ జరిగింది. పంచాయతీలో ఈయన జోలికి రావద్దని చెప్పిండ్రు. కానీ అదే పోలీసులకు ముందు చెప్పుకుంటే ఏంటంటే ఇది మేము అటువంటి తగిన చర్య వేసుకుంటే ఇది కంట్రోల్ అవుతుండే. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వీళ్ళు పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తాం. ఇది పద్ధతి కాదు. ఎప్పుడైనా ఎక్కడైనా కూడా మనం పనిచేసే స్థలంలో కావచ్చు, చదువుకునే స్థలంలో కానీ, బస్ స్టాండ్లో కానీ, బయట కానీ ఎవరు వేధింపులకు గురి చేసినా ఫస్ట్ పోలీసులకు సమాచారం అందిస్తే మేము దాన్ని తదునుగుణంగా కేసు పెట్టడం కానీ కౌన్సిలింగ్ చేయడం కానీ జరుగుతుంది. ఇవి ప్రివెంట్ చేయొచ్చు, మనం నిరోధించవచ్చు. అవి కాకుండా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మార్పు వస్తున్నారు. నేను అమ్మాయిలకు చెప్పే ముఖ్య గమనిక ఇదే, మీకు ఎప్పుడు ఎక్కడ జరిగినా ఫస్ట్ మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. మీరు ఇన్ఫర్మేషన్ కూడా కావాలనుకుంటే గోప్యంగా ఉంచుతాం, తప్పదనుకుంటేనే కేసు రిజిస్టర్ చేస్తాం. అది అదర్వైజ్ మీరు అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో కూడా ఇప్పుడు ఈ సాయిని అదుపులోకి తీసుకున్నాం. అతను విచారించి అటెంప్ట్ మర్డర్ మరియు ప్రేమ పేరిట వేధింపులు గురి చేసిన కేసులో అతను రిమాండ్ చేయడం జరుగుతుంది. సో అంటే ఇలాంటి ఘటనలు చాలా వెలుగు చూస్తున్నాయి. అంటే ప్రేమ పేరిటనే కాదు, రకరకాల వేధింపులు కూడా సంఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. సో షీ టీమ్స్ తో పాటు రకరకాల అవగాహన కార్యక్రమం చేపడుతుంది. అయినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కదా, దీనిపైన మీరు ఎలా ఫోకస్ చేయబోతున్నారు? మీరు చెప్పింది నిజం. పోలీసు శాఖ ఏంటంటే చాలా సంవత్సరాలుగా వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. షీ టీమ్స్ ఉన్నాయి. ప్లస్ మేము కూడా కాలేజీల్లో, స్కూళ్ళలో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి కూడా చేయడం జరుగుతుంది. ఎటువంటి వేధింపులకు గురి చేసినా మాకు చేయమని చెప్తున్నాం. ప్రజలు కానీ, ముఖ్యంగా చదువుకునే యువతులు కానీ ఎవరైనా కూడా దీనిలో అవేర్నెస్ పెంచుకోవాలి. ఎటువంటి దృష్టికి వచ్చినా మాకు తీసుకొస్తే మంచిది. మా దృష్టికి తీసుకురాకుండా మీరు పెద్ద మనుషులను పంచాయతీలో చేయడం కాకుండా మా దృష్టికి తీసుకొస్తే దాని తగ్గట్టు మేము చర్యలు తీసుకుంటాం. మీరు ఇటువంటి నిరోధించవచ్చని చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే ఇలాంటి ఘటనలో యువతులు తప్పకుండా పోలీసుల దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఎలాంటి అంటే ఆ సంఘటనకు సంబంధించి నష్టం జరగకముందే తాము యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి యువతులు కనుక వేధింపులకు గురైతే తప్పకుండా తమ తీసుకురావాలని చెప్పేసి ఏసీబీ కరుణాకర్. కెమెరామెన్ కిషోర్తో రామకృష్ణ, ఐడి న్యూస్, కరీంనగర్ నుంచి.